హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు క్విక్ రివిజన్ త్రూ ఎంసీక్యూస్లో మనం ఫ్లూయిడ్ డైనామిక్స్ టాపిక్స్లోకి వెళ్ళి ఎంసీక్యూస్ని చూద్దాం. ఇట్ ఈస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, సో వీడియో స్టార్ట్ చేసే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ క్వశ్చన్, Bernoulli's equation is valid for. So Bernoulli equation is valid for incompressible fluid, frictionless fluid, steady flow and irrotational flow and flow along the streamline. So ivanni Bernoulli's assumptions anamata. Okay, next question, the work that a liquid is capable of doing by virtue of its sustained pressure in kgf meter by kgf is equal to. So it is equal to option D, pressure head P by gamma. Next question, a pitot tube is used to measure. So pitot tube ద్వారా ఏం మెజర్ చేస్తాం? వెలాసిటీని మెజర్ చేస్తాం at any point. Okay, next question, a simple pitot tube measures the. సింపుల్ పిటో ట్యూబ్ అయినా ఒకటే. ఓకే, measures the. సో ఫాలోయింగ్ ఆప్షన్లో ఏది కరెక్ట్? సో ఆప్షన్ ఏ స్టాటిక్ ప్రెషర్ కాదు. మరి వెలాసిటీ అంటే స్టాగ్నేషన్ పాయింట్ కాడ వెలాసిటీ అనేది 0 ఉంటుంది. ఇది కూడా తప్పు. సో స్టాగ్నేషన్ ప్రెషర్ ఎట్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే చూడండి, సో మనము పైప్లో పిటో ట్యూబ్ని ఈ రకంగా పెడతాం. పిటో ట్యూబ్తో పాటు మనము పీజియోమెట్రీ కూడా వాడాల్సి ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు చూడండి, ఇదంతా హైట్ ఏదైతే వస్తుందో దీన్ని స్టాగ్నేషన్ హెడ్ అంటాము. సో ఆప్షన్ సి చూడండి, ఇట్ మెజర్ స్టాగ్నేషన్ ప్రెషర్ హెడ్. సో ఆప్షన్ డి సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో పిటో ట్యూబ్ ఈజ్ మెజర్ వెలాసిటీ ఆఫ్ ఫ్లో అట్ ఎనీ సెక్షన్ ఆఫ్ ఎ పైప్ అండ్ ఆల్సో మెజర్ స్టాగ్నేషన్ ప్రెషర్ హెడ్. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇంకొంచెం బ్రీఫ్గా ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇక్కడ మనం పీజియోమీటర్ పెడతాము, ఇక్కడ పిటో ట్యూబ్ పెడతాము. సో పీజియోమీటర్ ద్వారా ఏమేస్తుందంటే మనకి స్టాటిక్ పీ బై గామా స్టాటిక్ హెడ్ వస్తుంది. సో ఇందులో ఏంటంటే స్టాటిక్ హెడ్ ప్లస్ డైనామిక్ హెడ్ కూడా వస్తుంది, అంటే v²/2g. సో వెలాసిటీ ఏ విధంగా కనుక్కుంటామంటే మనము ఈ మొత్తం స్టాటిక్ హెడ్ వస్తుంది. ఈ స్టాటిక్ హెడ్లో ఏదైతే స్టాటిక్ ప్రెషర్ హెడ్ ఉంది కదా, దీన్ని మైనస్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఈ డైనామిక్ హెడ్ వస్తుంది, రైట్? సో స్టాగ్నేషన్ హెడ్లో స్టాటిక్ హెడ్ తీసేస్తే మనకి డైనామిక్ హెడ్ వస్తుంది. ఆ డైనామిక్ హెడ్ ద్వారా మనకి ఇది డైనామిక్ హెడ్ వచ్చేస్తుంది కదా. సో ఈ విధంగా చేస్తే మనకి ఏంటంటే వెలాసిటీ అని ఈ విధంగా కనుక్కుంటాం మనం, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ద డిశ్చార్జ్ త్రూ ఏ వెంచురీమీటర్ విత్ ఇన్లెట్ అండ్ థ్రోట్ సెక్షనల్ ఏరియా A and B. సో ఇన్లెట్ ఏరియా ఏ క్యాపిటల్ ఏ అనమాట, మరి థ్రోట్ ఏరియా క్యాపిటల్ B అనమాట. దెన్ ఫార్ములా గివెన్ బై. సో ఫార్ములా ఏ విధంగా వస్తుంది మనకి? సో ఈ విధంగా థియరిటికల్ ఫార్ములా CD A1 A2 √2GH by √A1² - A2². సో ఆ విధంగా ఇక్కడ చూసుకుంటే A1 A2 బదులు క్యాపిటల్ ఏ క్యాపిటల్ B ఉంది, CD బదులు K అనమాట. సో ఆప్షన్ D ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, బర్నౌలీస్ ఈక్వేషన్ అజ్యూమ్స్ దట్. సో ఏం అజ్యూమ్ చేశాడు? ఫ్లూయిడ్ ఈజ్ ఇన్విస్కస్, అంటే ఫ్రిక్షన్లెస్ అని ఇంతకుముందు డిస్కస్ చేశాం. సో ఫ్లూయిడ్ ఈజ్ హోమోజీనియస్, ఫ్లూయిడ్ ఈజ్ స్టడీ అండ్ అలాంగ్ ది స్ట్రీమ్ ఫ్లో ఈజ్ స్టడీ అండ్ అలాంగ్ ది స్ట్రీమ్ లైన్. సో ఆల్ ఆఫ్ ది అబోవ్. ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద డైవర్జెంట్ కోన్ ఇన్ ఏ వెంచురీమీటర్ ఈజ్ కెప్ట్. సో డైవర్జెంట్ కోన్ అంటే ఇది డైవర్జెంట్ కోన్ అనమాట. సో ఇది కన్వర్జెంట్ కోన్. సో ఏమంటుండు, ఈ ఈక్వల్గా ఉంటుందా? సో కాదు, ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, లాంగర్ దెన్ ద కన్వర్జెంట్ కోన్. చూడండి డైవర్జెంట్ కోన్ ఎంత లెంత్ చూడండి, పెద్ద ఉంది కదా. ఇదేంకంటే కన్వర్జెంట్ కోన్ కంటే, రైట్? ఇది ఎందుకు ఇక్కడ చూడండి, కన్వర్జెంట్ కోన్లో ఏమవుతుందంటే ఈ నుంచి వాటర్ ఇలా రాగానే ప్రెషర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇది థ్రోట్ సెక్షన్ రాగానే ప్రెషర్ అనేది ఇంకా తగ్గిపోతుంది, వెలాసిటీ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది. అదే మళ్ళీ ఇక్కడ డైవర్జెంట్ కోన్ రాగానే ఏమవుతుంది, ప్రెషర్ అనేది మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవుతుంది, వెలాసిటీ అనేది కొంచెం తగ్గిపోతుంది. ఫైనల్గా ఇక్కడ ఉన్న పైప్లో ఎంత ఉంటుందో వెలాసిటీ ప్రెషర్ ఇక్కడ ఉన్న పైప్లో కూడా అంతకు వచ్చేస్తుంది ఫైనల్గా. అయితే ఇప్పుడు డైవర్జెంట్ లెంత్ ఎందుకు పెద్దగా పెడతాం చూడండి, డైవర్జెంట్ లెంత్ ఈజ్ గ్రేటర్ దెన్ కన్వర్జెంట్ కోన్ లెంత్ బికాస్ టు మినిమైజ్ ది
head loss caused by eddy formation. ఇక్కడ ఏమైందంటే సడన్గా ఇక్కడ ఏంది, ఇక్కడ ప్రెషర్ చాలా తక్కువ ఉంది, ఇక్కడ సడన్గా మీరు డైవర్జన్ కోన్ పెట్టకుండా పైప్ని డైరెక్ట్గా పెట్టేసి ఏంటంటే సడన్గా ప్రెషర్ ఎక్కువ అయ్యి అక్కడ ఎడ్డీ ఫార్మేషన్ అయ్యి లాస్ అనేది ఎక్కువ అవుతుంది. అందుకే మనం ఏంటంటే ఈ లెంత్ని ఎక్కువ పెట్టి మనం ఏం చేస్తామంటే హెడ్ లాస్ని మినిమైజ్ చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్, యూలర్స్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ లిక్విడ్స్ అజ్యూమ్స్ దట్. సో యూలర్స్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ డిరైవేషన్ ఫ్లూయిడ్ ఏ విధంగా అనుకుంటూ హోమోజీనియస్ అండ్ incompressible. సో ఆప్షన్ B is the correct answer. Next question, orifice meter is used for measuring. So orifice meter endu use chestam to find the discharge. So option D is the correct answer, volume rate of flow. Next question, a venturi meter laid 45 degree to horizontal is connected to a differential mercury manometer. The deflection shown is h centimeter. If the venturi meter is made horizontal, the deflection in manometer will be. So venturi meter 45 degree పెట్టిన venturi meter horizontal గా ఉన్న మనకి ఇక్కడ మానోమీటర్ కనెక్ట్ చేస్తాం కదా, మానోమీటర్ కనెక్ట్ చేసిన తర్వాత మనకి డిఫ్లెక్షన్ వస్తుంది కదా, హైట్ మర్క్యూరీ యొక్క డిఫరెన్స్ హైట్. సో అది ఎట్లా ఇంక్లైన్ పెట్టినా మనం హారిజంటల్గా ఉన్న వెంచురీ మీటర్ మనకి రీడింగ్ అనేది సేమ్, అందులో ఏం చేంజ్ ఉండదు. సో ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ హెచ్ ఉంది కదా, హారిజంటల్గా పెట్టినా కూడా హెచ్ఏ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ ఏ ఫ్లో నాజిల్ మీటర్ ఈజ్. సో lower than the venturi meter but greater than orifice meter. చూడండి, నాజిల్ మీటర్ యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఎంత ఉందో 0.8 to 0.85, వెంచురీ మీటర్ది 0.95 to 0.98, అది ఆరిఫైస్ మీటర్ది 0.6 to 0.65. అంటే నాజిల్ మీటర్ చూడండి లోవర్ దెన్ ద వెంచురీ మీటర్ బట్ గ్రేటర్ దెన్ ది ఆరిఫైస్ మీటర్. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రెషర్ ఎట్ ఏ పాయింట్ ఇన్ ఏ వాటర్ ఈజ్ 196.2 kilonewton per meter square. The velocity at a point is 0.5 meter and the point is 5 meter above the datum. The total head at the point is. So మనకి total head అడిగాడు. Total head is equal to pressure head, velocity head plus datum head. అయితే మనకి pressure head అనేది ప్రెషర్లో ఇచ్చాడు. సో మనం ప్రెషర్ అనేది ఇక్కడ ప్రెషర్లో ఇచ్చాడు, మనం హెడ్లో కన్వర్ట్ చేయాలి. సో హెడ్లో కన్వర్ట్ చేయాలంటే మనకి P ఈజ్ ఈక్వల్ టు రో GH ఫార్ములా ఉంది కదా, హెచ్ని కనుక్కోవాలంటే ఈ విధంగా ప్రెషర్ బై డెన్సిటీ ఇంటూ G ప్లస్ వెలాసిటీ హెడ్ ఇచ్చాడు, డేటమ్ హెడ్ ఎంత ఇచ్చాడు 5 ఇచ్చాడు. సో సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 25.5 మీటర్ వస్తుంది. సో ఆప్షన్ B ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. So next question, Bernoulli's equation is based on the principle of conservation of energy. Bernoulli's equation based on the conservation of energy. Option D is the correct answer. Next question, the head loss in a venturi meter between inlet and throat is given by the formula. So ఈ ఫార్ములా గుర్తుంచుకోండి, HF is equal to head loss is equal to 1 minus CD, coefficient of discharge square into level difference of manometer. మానోమీటర్లో లెవెల్ డిఫరెన్స్ హైట్ వస్తుంది కదా, అది హైట్ ఇది. సో ఇది గుర్తుంచుకోండి. ఓకే, ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో హెడ్ లాస్ బిట్వీన్ ఇన్లెట్ అండ్ థ్రోట్ మధ్యన. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద టోటల్ హెడ్ ఇన్ ఏ ఫ్లో ఈజ్ ది సమ్ ఆఫ్. సో టోటల్ హెడ్ ఈజ్ ది సమ్ ఆఫ్ ఇచ్చిన ఆప్షన్లో పీజోమెట్రిక్ హెడ్ ప్లస్ వెలాసిటీ హెడ్. సో పీజోమెట్రిక్ హెడ్ ప్లస్ వెలాసిటీ హెడ్. సో పీజోమెట్రిక్ హెడ్ అంటే ఏంది, ప్రెషర్ హెడ్ ప్లస్ డాటమ్ హెడ్ అన్నమాట. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద బర్నౌలీస్ ఈక్వేషన్ రిటర్న్ హ్యాస్ P by gamma W plus V square by 2G plus Z is equal to constant. Each of the term represents.
సో ఈచ్ టర్మ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఎనర్జీ పర్ యూనిట్ వెయిట్ అనమాట. సో ఎనర్జీ అంటే న్యూటన్ మీటర్, వెయిట్ అంటే ఏంది న్యూటన్లో తీసుకుంటాం. సో చూడండి న్యూటన్ మీటర్, న్యూటన్ తీసుకుంటే మీటర్లో వస్తుంది, హెడ్లో వస్తుంది, రైట్. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కరెంట్ మీటర్ ఈజ్ యూజ్ టు ఫైండ్. సో కరెంట్ మీటర్ ఎందుకు యూజ్ చేస్తాం, వెలాసిటీ ఆఫ్ ఫ్లో మెజర్ చేయడానికి. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో కరెంట్ మీటర్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఇన్ channels, rivers and sea, etc. Okay. Next question, Euler's equation in the differential form for the motion of liquid in given by. So Euler's equation differential formula, so option A is the correct answer. ఏ విధంగా ఉంటుంది, dp by rho plus g into dz ప్లస్ v ఇంటూ dv ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏ విధంగా వస్తుంది, ఈ విధంగా వస్తుంది. సో దానికి రో ఇంటూ జీ అంటే గామా ఇంటూ చేస్తే మనకి ఏమి వస్తుంది, బర్నౌలీస్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ యూలర్స్ ఈక్వేషన్ అన్నాడు కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఆఫ్ ఫ్లో ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్. So continuity equation based on the conservation of mass. Option C is the correct answer. Next question, energy equation is applicable generally to. So energy equation is applicable generally to steady flow. Okay, option A is the correct answer. Energy equation ante endi, Bernoulli's equation anamata. Next question, the point at which the velocity of particles is 0 is known as. సో దాన్నే స్టాగ్నేషన్ పాయింట్ ఇచ్చిన ఆప్షన్లో ఏది స్టాగ్నేషన్ పాయింట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. చూడండి స్టాగ్నేషన్ పాయింట్ అంటే పిటో ట్యూబ్ కాడ ఇక్కడ చూడండి ఈ స్టాగ్నేషన్ పాయింట్ అంటే అక్కడ ఏమవుతుంది, ఫ్లూయిడ్ పార్టికల్స్ ఒక వెలాసిటీ 0 అయిపోతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ వెంచూరీమీటర్ ఈజ్ ఇంక్లైన్డ్ ఫ్రమ్ హారిజంటల్ పొజిషన్ ఇట్స్ రీడింగ్. సో ఇంతకుముందే చెప్పుకున్నాను, అది ఇంక్లైన్డ్ ఉన్న హారిజంటల్గా ఉన్న రీడింగ్ అనేది సేమ్ ఉంటుంది వెంచూరీమీటర్లో. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ద గవర్నింగ్ ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ, మొమెంటమ్ అండ్ ఎనర్జీ ఆర్ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్. సో ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబౌవ్ 1 to 2 respectively. సో కంటిన్యూటీ ఈజ్ ఈక్వేషన్ బేస్డ్ ఆన్ ది కన్జర్వేషన్ ఆఫ్ మాస్. మరి మొమెంటమ్ గవర్నింగ్ ఈక్వేషన్ బేస్డ్ ఆన్ ది న్యూటన్స్ లా ఆఫ్ మోషన్, అంటే న్యూటన్స్ థర్డ్ లా మీద బేస్డ్. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్, లా థర్డ్ లా ఏం చెప్తుంది, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ చెప్తుంది. ఓకే. నెక్స్ట్ గవర్నింగ్ ఈక్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఎనర్జీ బేస్డ్ ఆన్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది, లా ఆఫ్ కన్జర్వేషన్ ఎనర్జీ గురించి చెప్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, Euler's equation is derived based on. So Euler's equation derived based on conservation of momentum principle for steady flow of frictionless fluid. So option A is the correct answer. Next question, integration of Euler's equation, differential form of Euler's equation for a fluid motion on a streamline is the. సో డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ యూలర్స్ ఈక్వేషన్ని మనము ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, బర్నౌలీస్ ఈక్వేషన్ వస్తుంది, రైట్. ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ ఛానల్ వాటర్ ఈజ్ ఫ్లోయింగ్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 3 meters per second. When a pitot tube is inserted, a rise of 0.475 meter above free surface was observed. What is the coefficient of velocity is? సో ఏమి ఇచ్చాడు మనకి, వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఇచ్చాడు మనకి, మళ్ళీ ఏమి ఇచ్చాడు, సో రైజింగ్ హైట్ కూడా ఇచ్చాడు, మనకు కోఎఫిషియంట్ ఆఫ్ వెలాసిటీ కనుక్కోవాలి. సో మనకు ఫార్ములా ఏంది, v యాక్చువల్ ఈజ్ ఈక్వల్ టు cv/2gh, రైట్. సో మనకి అన్నీ తెలుసు, సివిని ఇటు తీసుకొని మిగతా ఇటు తీసుకొని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, సివి ఈజ్ ఈక్వల్ టు 0.983. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
Stagnation point means, stagnation point ante endi, a point where the velocity is 0. So option B is the correct answer. Next question, an independent mass of a fluid does not possesses. So in the option C, pressure energy. Next question, the energy possessed by virtue of its vertical height above some horizontal datum plane is called. సో ఒక ఫ్లూయిడ్ ఒక హైట్లో ఉన్నప్పుడు ఫ్లో అవుతున్నప్పుడు బేస్డ్ ఆన్ ఇట్స్ హైట్ దానికి ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని ఏమంటాము, పొటెన్షియల్ ఎనర్జీ అంటాము. సో అదే అంటుండు. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్టడీ ఆఫ్ బిహేవియర్ ఆఫ్ ఫ్లూయిడ్స్ వెన్ సబ్జెక్టెడ్ టు సర్టన్ ఫోర్స్ ఈజ్ కాల్డ్. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, ఫ్లూయిడ్ మెకానిక్స్. నెక్స్ట్ క్వశ్చన్, rotameter is used to measure. సో rotameter ఏం మెజర్ చేస్తుంది, ఫ్లో రేట్ అంటే డిశ్చార్జ్ మెజర్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ఏ పర్ఫెక్ట్ incompressible liquid flowing in a continuous stream, the total energy of particle remains the same while the particles move from one point to another. This statement is called. సో ఎవరిచ్చిన ఆ స్టేట్మెంట్, బర్నౌలీస్ ఈక్వేషన్. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో ఇచ్చిన ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఏది రాంగ్, ఫస్ట్ కరెక్ట్ చూద్దాం. ఆప్షన్ ఏ చూడండి, ఏ ఫ్లో హూస్ స్ట్రీమ్ లైన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ కర్వ్ ఈజ్ కాల్డ్ two-dimensional flow. So option A correct. Next, the total energy of a liquid particle is the sum of potential energy, kinetic energy and pressure energy. So it is also correct. So option D chudandi, a pitot tube is used to measure the velocity of flow at a required point in the pipe. Idi kuda correct. So C chudandi, the length of divergent portion in a venturimeter is equal to convergent portion. ఇంతవరకే విషయం. డైవర్జెంట్ పోర్షన్ అనేది పెద్దగా ఉంటుంది కన్వర్జెంట్ పోర్షన్ కంటే వెంచురీమీటర్లో, రైట్. ఇందులో ఏమంటుండే, ఈక్వల్ అంటుంది. సో ఇది రాంగ్. సో ఆప్షన్ సి ఈజ్ ది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫోర్సెస్ కన్సిడర్ ఇన్ ద డెరివేషన్ ఆఫ్ యూలర్స్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆర్. సో యూలర్స్ ఈక్వేషన్ డిరైవ్ చేసేటప్పుడు ఏ ఫోర్సెస్ని కన్సిడర్ చేశారంటే, యూలర్స్ కన్సిడర్ ది ఫోర్సెస్ డ్యూ టు గ్రావిటీ మరియు ప్రెషర్ అన్నమాట. ఈ రెండే. ఓకే, నన్ ఆఫ్ ది అబోవ్ అయితే. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వెంచురీమీటర్ హ్యాజ్ ఏ కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ 0.95 ఫర్ ఏ డిఫరెన్షియల్ హెడ్ ఆఫ్ 2.8 meter across the inlet and the throat. The loss of head between the inlet and throat is. సో మనకు కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు 2.8 మీటర్ అని, మరియు హెడ్ లాస్ కనుక్కోమన్నాడు. సో ఇంత మనకే చూసాము ఫార్ములా, HL = 1 - CD² × H. సో సబ్స్టిట్యూట్ చేస్తే, సాల్వ్ చేస్తే 0.273 మీటర్ వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పిటోట్ ట్యూబ్ కోఎఫిషియంట్ 1 ఈజ్ యూస్డ్ టు మెజర్ ది వెలాసిటీ ఆఫ్ ఎయిర్ మాస్ డెన్సిటీ 1.2 kg/m³ if the head difference in the vertical U-tube fitted with water is 12 mm, then the velocity of air in meter per second is. సో మనకి పిటోట్ ట్యూబ్ ద్వారా యూజ్ చేశాడు. సో యూజ్ చేస్తే మనకి వెలాసిటీ ఎంత అని అడుగుతుండు. సో మనకి కోఎఫిషియంట్ అనేది 1 అని చెప్పాడు, అంటే కోఎఫిషియంట్ ఆఫ్ వెలాసిటీ 1. మరి పైప్లో ఫ్లో అవుతున్న ఫ్లూయిడ్ ఏది, అది ఎయిర్ అన్నమాట, లిక్విడ్ కాదు, ఇక్కడ వాటర్ కాదు. ఏదైతే పైప్లో ఫ్లో అవుతుందో ఆ యొక్క ఫ్లూయిడ్ ఏంది, ఎయిర్ అని ఇచ్చాడు. దాని యొక్క డెన్సిటీ 1.2 kg/m³ ఇచ్చాడు. ఓకే, మళ్ళీ ఏంది ఇచ్చాడు, ఆ పైప్కి మానోమీటర్ కనెక్ట్ ఉంది.
అయితే ఆ మానోమీటర్లో ఉన్న ఫ్లూయిడ్ అనేది వాటర్ అని చెప్పిండు. అయితే ఆ మానోమీటర్లో ఏదైతే హైట్ డిఫరెన్స్ ఉంటుంది కదా అది ఎంత 12 mm అని ఇచ్చాడు. ఓకే, అయితే మన ఫార్ములా తెలుసు వెలాసిటీ కనుక్కోవడానికి v=cv√2gh స్టార్ అనమాట. ఈ హెచ్ స్టార్ ఎందుకు రాశానంటే హెచ్ స్టార్ అంటే ఏంటంటే మనము హెచ్ స్టార్ అంటే హైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్కింగ్ ఫ్లూయిడ్. వర్కింగ్ ఫ్లూయిడ్ ఏదైతే పైప్లో ఫ్లో అవుతుందో అది వర్కింగ్ ఫ్లూయిడ్, ఏదైతే మానోమీటర్లో ఉంటుందో అది మానోమెట్రిక్ ఫ్లూయిడ్ అంటాము. సో మనకి ఇచ్చింది ఏది మానోమెట్రిక్ ఫ్లూయిడ్ యొక్క హైట్ ఇచ్చాడు. మానోమెట్రిక్ ఫ్లూయిడ్ ఈ క్వశ్చన్లో ఏంది వాటర్ అని చెప్పాడు, దాని యొక్క హైట్ ఇచ్చాడు. మనం హెచ్ స్టార్ కావాలి కాబట్టి దానికి కన్వర్ట్ చేయడానికి ఈ ఫార్ములా మనకు తెలుసు ఫెమిలియర్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మానోమీటర్ బై స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ వర్కింగ్ ఫ్లూయిడ్ -1. ఇది స్పెసిఫిక్ గ్రావిటీలో. అదే డెన్సిటీలో ఇస్తే హెచ్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ మానోమెట్రిక్ ఫ్లూయిడ్ బై డెన్సిటీ ఆఫ్ వర్కింగ్ ఫ్లూయిడ్ -1. అయితే ఇప్పుడు మన హెచ్ స్టార్ కనుక్కోవాలంటే ఇది మనకి ఎంఎంలో ఇచ్చాడు కదా, నేను మీటర్లో కన్వర్ట్ చేస్తున్నాను. డెన్సిటీ ఆఫ్ మానోమెట్రిక్ ఫ్లూయిడ్ ఏది వాటర్ ఇచ్చాడు ఇందులో, సో 1000 kg/m3. మరి ఫ్లో అవుతున్న వర్కింగ్ ఫ్లూయిడ్ ఏది ఎయిర్ కాబట్టి 1.2 ఇచ్చాడు kg/m3. -1 చేస్తే మనకి 9.98 mm వస్తుంది. సో అది తీసుకుపోయి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వెలాసిటీ ఎంత వస్తుంది 13.99 అంటే అప్రాక్సిమేట్లీ 14 m/s. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇది గుర్తుంచుకోండి, బ్లైండ్గా హెచ్ ఏది ఇస్తే అది పెట్టకండి, ఇది ఏంది అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఇన్ వెంచురీమీటర్ ఈజ్ అబౌట్. సో వెంచురీమీటర్ కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ 0.95 to 0.99. So option A is the correct answer. Next question. In fluid flow, a rotameter measures. So rotameter ఏం మెజర్ చేస్తుంది rate of flow అంటే discharge. So option C is the correct answer. Next question. A current meter measures. So current meter ఏం మెజర్ చేస్తుంది velocity మెజర్ చేస్తుంది. So option D is the correct answer. Next question. For a perfect incompressible liquid flowing in a continuous stream, the total energy of a particle remains the same while the particles move from one point to another point. This statement is called. So Bernoulli. So ఈ క్వశ్చన్ రిపీట్ అయినట్టుంది. సో ఆప్షన్ బి is the correct answer. Next question. The Euler's equation for the motion of liquid is based on the assumptions that in the all of the above in the fluid is non-viscous, homogeneous and incompressible. Okay, the velocity of flow is uniform over the section. Okay, the flow is continuous, steady and along the streamline. So all of the above. Next question. The Euler's equation of motion. So following statement ఇది option C is the correct answer. Relates various forces ఏది pressure force and gravity force. ఓకే, ఈ రెండే కన్సిడర్ చేసిండు. ఓకే, with change in momentum. ఓకే, సో option C is the correct answer. Next question. Each term of Bernoulli's equation stated in the form of like this has units of. సో దీని యొక్క యూనిట్స్ ఏంది న్యూటన్ మీటర్ బై న్యూటన్ అంటే ఎనర్జీ పర్ యూనిట్ వెయిట్. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫార్ మెజరింగ్ వెలాసిటీ ఆఫ్ వాటర్ అక్యురేట్లీ ఈజ్. సో ఏది పిటో ట్యూబ్ మెజర్ చేస్తుంది కదా వెలాసిటీని. ఓకే, యానిమోమీటర్ ఏం చేస్తుంది విండ్ స్పీడ్ని మెజర్ చేస్తుంది. ఆరిఫైస్ మీటర్ వెంచురీమీటర్ ఏం చేస్తుంది డిశ్చార్జ్ని మెజర్ చేస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. బర్నౌలీస్ థీరం ఈజ్ నాట్ అప్లికేబుల్ ఫార్. సో దేన్ని అప్లికేబుల్ కాదు టర్బులెంట్ ఫ్లోనికి అప్లికేబుల్ కాదు. అలాంగ్ ది స్ట్రీమ్ లైన్ ఫ్లో ఓకే, స్టడీ ఫ్లో ఉండాలి, ఇన్కంప్రెసిబుల్ ఫ్లో, కంటిన్యూస్ ఫ్లో. రైట్. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. Next question. All terms of energy in Bernoulli's equation have dimensions of. సో చూడండి బర్నౌలీస్ ఈక్వేషన్ ఏ విధంగా రాస్తాం ఈ విధంగా రాస్తాం కదా. దీని యూనిట్ ఏంది మీటర్, దీని యూనిట్ ఏంది మీటర్, దీని యూనిట్ ఏంది మీటర్ అంటే అన్ని లెంత్లోనే ఉన్నాయి కదా. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్ క్యాన్ be used for measuring the speed of aeroplane? సో ఏరోప్లేన్ స్పీడ్ మెజర్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ వాడతాం? ఆప్షన్ బి, హాట్ వైర్ యానిమోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, యూలర్స్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ లిక్విడ్స్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ద అజంప్షన్ దట్ ద. సో ఏ అజంప్షన్ తీసుకోలేదు, ఏది? ఫ్లో ఈజ్ టర్బులెంట్ అన్నది, ఇది అజంప్షన్ కాదు. మిగతా అన్ని అజంప్షన్. ఏది? ఇర్రోటేషనల్, హోమోజీనియస్, ఇన్కంప్రెసిబుల్ అండ్ ఫ్లో ఈజ్ స్ట్రీమ్ లైన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ టెండెన్సీ ఆఫ్ separation at throat in a venturimeter, the ratio of the diameter at throat to the diameter of pipe should be. సో మనకి లాసెస్ ఎక్కువ కాకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే, అయితే ఇన్లెట్ కాడ డయామీటర్ ఇక్కడ క్యాపిటల్ డి అండ్ థ్రోట్ కాడ స్మాల్ డి, దాని యొక్క రేషియో తీస్తే ఎంత మెయింటైన్ చేస్తాం? 1/3 to 1/2 లాగా మెయింటైన్ చేస్తాం. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఆర్డర్ టు మెజర్ ద ఫ్లో విత్ ఏ వెంచురీమీటర్ it is installed in any direction in any location. సో మనకి వెంచురీమీటర్ ఫ్లో మెజర్ చేయడానికి అది ఏ ఇంక్లైన్లో ఉండని హారిజాంటల్ ఉండని మనకి వాల్యూలో ఏం తేడా ఉండదు కాబట్టి, సో ఎనీ డైరెక్షన్ ఇన్ ఎనీ లొకేషన్. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ బర్నౌలీస్ ఈక్వేషన్ ద యూనిట్ ఆఫ్ ఆల్ 3 టర్మ్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ యాజ్. సో ఏ విధంగా? జోల్స్ పర్ న్యూటన్. అంటే ఇంకా ఏ విధంగా చెప్పుకోవచ్చు? ఎనర్జీ పర్ యూనిట్ వెయిట్ అనేది కూడా చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ అన్ ఆరిఫైస్ మీటర్ ద పైప్ డయామీటర్ 100 mm and orifice diameter 40 mm. In a fluid flow condition through this orifice meter, the minimum pressure occurs at a distance dash from the plane of orifice. సో ఆరిఫైస్ నుంచి ఎంత డిస్టెన్స్లో మనకి మినిమం ప్రెషర్ అనేది ఉంటుంది అని అడుగుతుండు. సో ఎంత? ఇది D1 అన్నమాట పైప్ డయామీటర్, అది ఆరిఫైస్ డయామీటర్ D2 40 mm. అయితే మినిమం ప్రెషర్ occurs at డౌన్ సైడ్ ఆఫ్ ఆరిఫైస్ ప్లేట్ at 50% of minimum size of the orifice plate. సో ఆరిఫైస్ డయామీటర్ ఏది ఉంటుందో దానికి హాఫ్ డయామీటర్ అంటే 20 mm కాడ మనకి ఏంటంటే మినిమం ప్రెషర్ అని ఉంటుంది అని చెప్తుండు. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, 20 mm. నెక్స్ట్ క్వశ్చన్, ద బర్నౌలీ కాన్స్టెంట్స్ ఫార్ పాయింట్ లయింగ్ ఆన్ ద సేమ్ స్ట్రీమ్ లైన్ అండ్ those which lie on other streamline will have the same value if the flow is. సో బర్నౌలీస్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది? P/gamma + V²/2g + z = కాన్స్టెంట్, రైట్? ఒకవేళ ఫ్లో అనేది రొటేషనల్ ఫ్లో అవుతే, సో ప్రతి స్ట్రీమ్ లైన్కి ఒక కాన్స్టెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ప్రతి స్ట్రీమ్ లైన్కి కాన్స్టెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అదే ఇర్రొటేషనల్ ఫ్లో అంటే కాన్స్టెంట్ అనేది సేమ్ ఉంటుంది. కాన్స్టెంట్ ప్రతి స్ట్రీమ్ లైన్కి డిఫరెన్స్ ఏమీ ఉండదు, అదే చెప్తుండు. ఇక్కడ చూడండి, బర్నౌలీ కాన్స్టెంట్ ఫర్ పాయింట్స్ లయింగ్ ఆన్ ద సేమ్ స్ట్రీమ్ లైన్ అండ్ those which lie on other streamline will have same value. ఎప్పుడు? ఇర్రొటేషనల్ ఫ్లో ఉన్నప్పుడు. అదే రొటేషనల్ ఫ్లో ఉన్నప్పుడు కాన్స్టెంట్ అనేది ఫర్ ప్రతి స్ట్రీమ్ లైన్కి డిఫరెంట్గా ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి, ఇది ఒక అజంప్షన్స్ అన్నమాట బర్నౌలీస్లో. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఏ Prandtl type pitot tube is used to measure the. So option A, velocity of flow at the required point in a pipe. So ఇక్కడ చూడండి, Prandtl pitot tube ఆల్సో కాల్, దీన్ని ఇంకా ఏ పేరుతో పిలుస్తాం? పిటోట్ స్టాటిక్ ట్యూబ్ అన్నమాట. ఓకే.
ఇది ఏం చేస్తుంది, బోత్ స్టాటిక్ ఎఫెక్ట్ అండ్ స్టాగ్నేషన్ ఎఫెక్ట్ రెండు ఇంటిగ్రేట్ అయి ఉంటాయి ఇందులో. ఓకే, సో మనకి మామూలు సింపుల్ పిటోట్ ట్యూబ్లో చూడండి, ఇన్ మెజరింగ్ ద వెలాసిటీ ఆఫ్ ఫ్లో యూజింగ్ పిటోట్ ట్యూబ్ వి రిక్వైర్ పీజోమీటర్. సో ఏంటంటే సింపుల్ పిటోట్ ట్యూబ్ ఉంటుంది కదా, అది మెజర్ చేసేటప్పుడు మనకి విత్ హెల్ప్ పీజోమీటర్ కూడా అవసరం ఉంటుంది. ఎందుకు, వెలాసిటీ ఎప్పుడైతే క్యాల్కులేట్ చేయాలనుకుంటున్నామో యూజింగ్ పిటోట్ ట్యూబ్ మనకి పీజోమీటర్ కూడా అవసరం ఉంటుంది. సో దాంతో మనము క్యాల్కులేట్ చేయగలుగుతాం. అదే పిటోట్ స్టాటిక్ ట్యూబ్ అంటే ప్రెండిల్ పిటోట్ ట్యూబ్ వల్ల ఏంటంటే మనకి ఇది అవసరం ఉండదు పీజోమీటర్. సో ఈ పిటోట్ స్టాటిక్ ట్యూబ్ ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి ఈ ఒక హైట్ వస్తుంది, ఈ మానోమెట్రిక్ హైట్ వస్తుంది. ఈ మానోమెట్రిక్ హైట్ మనం ఏం చేయాలంటే హెచ్ స్టార్లా కన్వర్ట్ చేయాలి. ఏ విధంగా చేయాలో మనకు తెలుసు. కన్వర్ట్ చేసి ఇది డైరెక్ట్గా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు డైరెక్ట్గా వెలాసిటీ వస్తుంది. అయితే మనకి సింపుల్ పిటోట్ ట్యూబ్ మెజర్ చేసినప్పుడు మనకు పీజోమీటర్ కంపల్సరీ కావాలి. అదే పిటోట్ స్టాటిక్ ట్యూబ్ మెజర్ చేసిన అంటే ప్రెండిల్ టైప్ పిటోట్ ట్యూబ్ మెజర్ చేసినప్పుడు దానికి పీజోమీటర్ అవసరం ఉండదు, డైరెక్ట్గా మెజర్ చేయొచ్చు. సో రెండు వెలాసిటీని మెజర్ చేస్తాయి, బట్ ఇది మెజర్ చేసినప్పుడు ఇది కావాలి కంపల్సరీ, దీనికి అవసరం లేదు అంతే. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వైల్ యూజింగ్ ది పిటోట్ ట్యూబ్ ఇట్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ ఇట్స్ అలైన్మెంట్ ఈజ్ సచ్ దట్. సో ఎలా ఉండాలి, మనం ఇట్స్ ఓపెనింగ్ faces upstream and the horizontal leg is perfectly aligned with the direction of flow. సో ఇది అప్స్ట్రీమ్ కాడ ఫేస్ అయి ఉండాలి మరియు ఫ్లోకి హారిజంటల్గా పెట్టాలి ఇది. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద హెడ్ లాస్ ఈజ్ మోర్ ఇన్ ఏ. సో హెడ్ లాస్ ఎక్కువ ఎందులో ఉంటాయి, ఆరిఫైస్ మీటర్లో ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఎక్కువ ఉంటాయి అంటే చూడండి, కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ దీన్ని చూడండి 0.8 to 0.85. వెంచురీ మీటర్ ఇంక్లైన్ ఆర్ ఏదైనా కానీ సిడి ఎంత దీనికి 0.95 to 0.98. సో ఇందులో ఈ మూడులోకి వెళ్ళి తక్కువ ఏది ఉంది, ఆరిఫైస్ మీటర్ చూడండి 0.6 to 0.65. సో ఇది తక్కువ ఉంది కాబట్టి హెడ్లో సో లాసెస్ కూడా ఎక్కువనే ఇందులో ఉంటాయి ఆరిఫైస్ మీటర్. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, a mechanical device which has rotation element, the speed of rotation of which is a function of velocity of flow and which is used to measure the velocity of liquid in open channel is. సో ఏది, కరెంట్ మీటర్ అనేది వెలాసిటీని కనుక్కుంటాం ఇన్ ఓపెన్ ఛానల్ ఫ్లో. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఇందులో చూడండి యానిమోమీటర్ ఏం చేస్తుంది, విండ్ స్పీడ్ని కనుక్కుంటూ, ఆరిఫైజ్ మీటర్ డిశ్చార్జింగ్ అనుకుంటూ, రోటామీటర్ కూడా డిశ్చార్జ్నే కనుక్కుంటుంది. కానీ ఆరిఫైజ్ మీటర్ పైప్లో కనుక్కుంటాం, రోటామీటర్ ఓపెన్ ఛానల్ ఫ్లోలో కనుక్కుంటాం. రైట్, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, క్యాల్కులేట్ ది మ్యాక్సిమం అలౌవబుల్ డిశ్చార్జ్ ఆఫ్ వాటర్. సో డిశ్చార్జ్ని కనుక్కోమంటున్నాడు. ఓకే, వాటర్ త్రూ ఏ వెంచురీ మీటర్ త్రూఅవుట్ 5 centimeter, ఓకే, fitted in a 10 centimeter diameter, okay, line with its inlet at the open channel. Okay, assumes coefficient of discharge 0.95. The differential head of water is 7 meter. రైట్, ఇప్పుడు చూడండి డిశ్చార్జ్ అన్నాడు కాబట్టి ఫార్ములా సిడి ఇంటూ A1 A2 బై √A1² మైనస్ A2² ఇంటూ √2G H స్టార్. ఓకే, ఏ అంటే ఏంది, మనకి ఇచ్చాడు 10 centimeter ఇచ్చాడు డయామీటర్ ఇన్లెట్ కాడ, సో అవుట్లెట్ కాడ సారీ త్రూఅవుట్ కాడ ఎంత ఇచ్చాడు 5 centimeter. సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే A1 A2 వచ్చేస్తుంది మనకి. సిడి ఇచ్చాడు మరి, సో H స్టార్ ఎంత ఇచ్చాడు, ఇది డిఫరెన్షియల్ హెడ్ ఆఫ్ వాటర్ ఎంత ఇచ్చాడు 7 meter ఇచ్చాడు. సో అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, డిశ్చార్జ్ ఇదిగో 0.0225 m³/s. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద టర్మ్ v²/2g ఈజ్ నోన్ హ్యాస్. సో ఏమంటాము దీన్ని, కెనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వెయిట్. ఓకే, దీన్నే మనము కెనెటిక్ హెడ్ అంటాం ఆర్ డైనమిక్ హెడ్ కూడా అంటాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద అజంప్షన్ నాట్ మేడ్ ఇన్ ద డెరివేషన్ ఆఫ్ బర్నౌలీ ఈక్వేషన్ ఈజ్. సో ఏది, సో ఇన్విస్కస్ అన్నాడు, స్టడీ ఫ్లో అన్నాడు, 1 dimensional ఫ్లో. ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, నాన్ యూనిఫామ్ ఫ్లో. నెక్స్ట్,
venturimeter, flow nozzle and orifice meter arrange in increasing order of coefficient of discharge are. సో ఇది orifice meter, ఇది flow nozzle meter, ఇది venturimeter. వాటి యొక్క coefficient of discharge చూస్తే మనకి ఈ విధంగా అరేంజ్ చేయొచ్చు. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద డిశ్చార్జ్ త్రూ ఏ వెంచురిమీటర్ ఈజ్ గివెన్ హ్యాస్. సో ఫార్ములా రైట్ మనకు తెలుసు, ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ స్ట్రీమ్ గేజింగ్ ద యావరేజ్ వెలాసిటీ ఇన్ a vertical is taken as equal to the mean velocity measured at. సో ఏమంటుందంటే టు మెజర్ యావరేజ్ వెలాసిటీ ఇన్ ఓపెన్ ఛానల్ ఫ్లో 2 పాయింట్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తాం. దాని ద్వారా యావరేజ్ వెలాసిటీ అంటే ఓపెన్ ఛానల్ ఫ్లోలో యావరేజ్ వెలాసిటీ ఎంత ఉందనేది మెజర్ చేస్తామంట. అయితే ఇది ఎలా మెజర్ చేస్తామంటే ఈ యొక్క ఓపెన్ ఛానల్ ఫ్లో హైట్ ఉంటుంది కదా, ఆ హైట్కి 0.2 హైట్ కాడ అంటే ఫ్రీ సర్ఫేస్ నుంచి 0.2 హైట్ కాడ మనం వెలాసిటీ మెజర్ చేస్తాం. మరియు 0.8 హైట్ కాడ ఫ్రమ్ ఫ్రీ సర్ఫేస్ నుంచి వెలాసిటీ మెజర్ చేసి దానికి బై 2 ఇలా చేస్తే మనకి యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ఫ్లో వచ్చేస్తుంది అన్నమాట. సో అదే ఆప్షన్ సి అంటుంది. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాటర్ ఫ్లో త్రూ ఏ లార్జ్ సైజ్ పైప్, the stagnation pressure and static pressure measured by a pitot tube are 0.3 meter and 0.24 of water. The velocity of flow in meter per minute is. సో మనకి ఏమి ఇచ్చాడు, స్టాగ్నేషన్ ప్రెషర్ ఇచ్చాడు, స్టాటిక్ ప్రెషర్ ఇచ్చాడు, ఓకే, ఇన్ మీటర్లో ఇచ్చాడు, ఓకే. అయితే మనకి ఏంటంటూ వెలాసిటీ కనుక్కోమంటుండు. మన స్టాగ్నేషన్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు స్టాటిక్ హెడ్ ప్లస్ వెలాసిటీ హెడ్, ఓకే. స్టాగ్నేషన్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ హెడ్, అది పీ బై గామా ప్లస్ వి స్క్వేర్ బై 2g. అయితే మనకి స్టాగ్నేషన్ హెడ్ ఇచ్చాడు, ప్రెషర్ హెడ్ ఇచ్చాడు. దీని ద్వారా మనం ఏం చేయాలంటే వెలాసిటీని కనుక్కుంటే మనకు మీటర్ పర్ సెకండ్లో వస్తుంది. అయితే మన క్వశ్చన్లో ఏమడిగాడు, మీటర్ పర్ మినిట్లో అన్నాడు. సో మీటర్ పర్ బట్ రిక్వైర్ మీటర్ పర్ మినిట్లో అన్నాడు కాబట్టి సో మీటర్ పర్ సెకండ్ ఉంది, సెకండ్ని మినిట్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 60 చేయాలి. ఇక్కడ 60 చేస్తే మనకి ఏమొస్తుంది, ఇంటూ చేస్తే 65 మినిట్ పర్ మినిట్ వస్తుంది, 65 మీటర్ పర్ మినిట్ వస్తుంది. సో ఆప్షన్ సి బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, 65. నెక్స్ట్ క్వశ్చన్, వీనా కాంట్రాక్టా ఈజ్ ఏ పాయింట్ అట్ విచ్. సో వీనా కాంట్రాక్టా ఈజ్ ఏ పాయింట్ అట్ విచ్ ద వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఈజ్ మ్యాక్సిమమ్. సో ఆప్షన్ A is the correct answer. Next question, the value of coefficient of velocity compared to coefficient of discharge. సో మనకి ఏది కోఎఫిషియంట్ ఆఫ్ వెలాసిటీ అంటే ఇది CV అనమాట. CV ఎంత ఉంటుంది, 0.8 to 0.97 to 0.98 ఉంటుంది. అయితే CD ఏంది కోఎఫిషియంట్ ఇచ్చా వేరీ అవుతుంది, వెంచురిమీటర్కి ఒక రకంగా ఉంటుంది, ఆరిఫైజ్ ఇంకో రకంగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే CV విల్ బి గ్రేటర్ దెన్ CD. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ CD ఈజ్ ఈక్వల్ టు. So it is equal to coefficient of contraction into coefficient of velocity. Next question, partial flume is used to measure discharge in. So in law canal, option C is the correct answer. Next question, the velocity of head of water flowing through the pipe of 0.3 meter dia for a condition shown in the figure below is. సో మనకి వెలాసిటీ ఆఫ్ హెడ్ వెలాసిటీ హెడ్ని కనుక్కోవాలి. సో ఫస్ట్ మనకి ఫార్ములా చూడండి, V ఈజ్ ఈక్వల్ టు √2gh మనకు తెలుసు, రైట్. సో ఈ పరంగా మనకి 2 × g అంటే ఇక్కడ h స్టార్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం మనం చెప్పుకున్నాము. ఇక్కడ చూడండి, ఇదేంది మానోమీటర్కి హెడ్ ఇచ్చాడు, సో 0.25 ఇచ్చు. మనం ఏం చేయాలి, వాటర్ అంటే వర్కింగ్ ఫ్లూయిడ్లో కన్వర్ట్ చేయాలి హైట్ని. సో కన్వర్ట్ చేయడానికి ఫార్ములా ఏంది, HM1 - SM/SW. సో ఇక్కడ మనకి ఫార్ములా ఏంది, HM × SM/SW -1 వస్తుంది. మనం ఇక్కడ ఏం చేసాము, 1 - SM/SW. ఎందుకు అలా రాసామంటే ఎప్పుడైతే
మానోమెట్రిక్ ఫ్లూయిడ్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అనేది వర్కింగ్ ఫ్లూయిడ్ కంటే తక్కువగా ఉంటే అప్పుడు ఈ రకంగా రాస్తాము. ఒకవేళ మానోమెట్రిక్ ఫ్లూయిడ్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అనేది ఎక్కువగా ఉంటే దేనికంటే ఈ వర్కింగ్ ఫ్లూయిడ్ కంటే అప్పుడు మనము SM/SM-1 అనేది వస్తుంది. ఇది గుర్తుంచుకోండి. ఓకే, అయితే ఇప్పుడు ఆ రకంగా మనము మానోమెట్రిక్ స్పెసిఫిక్ గ్రావిటీ ఏంది, వర్కింగ్ ఫ్లూయిడ్ స్పెసిఫిక్ గ్రావిటీ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకి వెలాసిటీ 1.4 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. కానీ క్వశ్చన్లో అడిగింది వెలాసిటీ హెడ్ అడిగాడు. సో ఫార్ములా v²/2g. సో మనకి వెలాసిటీ తెలుసు, ఇవి తెలుసు, చేస్తే మనకి 0.1 మీటర్ వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హాట్ వైర్ యానిమోమీటర్ ఈజ్ యూస్ ఫర్ మెజరింగ్. సో ఏం మెజర్ చేస్తుంది అది? హాట్ వైర్ యానిమోమీటర్ velocity of gases. So option A is the correct answer. Next question, a pitot-static tube having coefficient of velocity 0.98 measures velocity of water in a pipe. The stagnation pressure recorded as 3 meter and static pressure as 2 meter. The actual velocity in the pipe is. సో ఇందులో చూడండి మనకి ఏంటంటే వెలాసిటీ కనుక్కోవాలి. సో వెలాసిటీ ఫార్ములా అనేది CV√2GH*. H* కదా, H* అంటే ఏంది? ఇప్పుడు చూడండి H* అంటే ఇది డైనమిక్ హెడ్ అనమాట. ఓకే, డైనమిక్ హెడ్. సో మనకి స్టాటిక్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ హెడ్ ప్లస్ డైనమిక్ హెడ్ అనమాట. సో మనకి స్టాటిక్ హెడ్ ఇచ్చాడు 3 మీటరు, స్టాగ్నేషన్ హెడ్ ఇచ్చాడు 3 మీటర్, స్టాటిక్ హెడ్ 2 మీటర్ అని ఇచ్చాడు. సో మనం డైనమిక్ హెడ్ కనుక్కోవాలి. సో చేస్తే మనకి 1 మీటర్ అని వస్తుంది. సో అది ఇందులో సబ్స్టిట్యూట్ చేసి మిగతా అన్ని ఆ రకంగా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? V ఈజ్ ఈక్వల్ టు 4.341 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏ ఫ్లో నాజిల్. సో ఏ ఫ్లో నాజిల్కి ఏ ఆప్షన్ తప్పు ఉంది ఫాలోయింగ్ ఇచ్చిన ఆప్షన్లో అని అడుగుతుండు. సో ఆప్షన్ ఏ చూడండి, హ్యాజ్ ఏ కాంట్రాక్షన్ కోఎఫిషియంట్ ఆఫ్ యూనిటీ, ఇది కరెక్ట్. ఈజ్ లెస్ కాస్ట్లర్ దెన్ వెంచూమీటర్. ఎస్, ఫ్లో నాజిల్ అనేది వెంచూమీటర్ కంటే తక్కువ కాస్ట్ ఉంటుంది. సో ఇది కూడా కరెక్ట్. మళ్ళీ ఈజ్ మోర్ ఎఫిషియంట్ దెన్ ద ఆరిఫై మీటర్. రైట్, ఆరిఫై మీటర్ కన్నా ఫ్లో నాజిల్ మీటర్ అనేది ఎఫిషియంట్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? మనకి కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది ఫ్లో నాజిల్కి ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ఆరిఫై మీటర్. రైట్, మరియు ఆప్షన్ డి చూడండి, హ్యాజ్ ఓవరాల్ లాసెస్ మచ్ స్మాలర్ దెన్ వెంచురీ మీటర్. సో లాసెస్ అనేది ఫ్లో నాజిల్ మీటర్లో ఎక్కువ ఉంటుంది, కానీ ఇందులో అలా చెప్తులేదు. సో ఆప్షన్ డి ఈజ్ ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వెంచురీ మీటర్ హ్యాజ్ ఏ కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ 0.95 ఫర్ ఏ differential head of 2.8 meter across the inlet and the throat. The loss of head between the inlet and throat is. సో మనకి ఈ ఫార్ములా తెలుసు, ఆ రకంగా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎనీ వెంచురీ మీటర్ క్యారింగ్ ఏ లిక్విడ్ అట్ sufficiently high discharge, cavitation condition can occur at the throat. This occurs due to the pressure at the throat reaching a critical value controlled by. So option D, temperature of a fluid. So thank you friends. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ జాయిన్ ది టెలిగ్రామ్ గ్రూప్. థ్యాంక్ యూ.